బాగుందండి. ఓకే, మూవీ ఎట్లుంది? బాగుందండి. అంటే ఇప్పుడు మూవీలో సూర్య క్యారెక్టర్ కానీ లుక్స్ కానీ ఎట్లున్నాయి? చాలా బాగుందండి. తన గెటప్ డిఫరెంట్గా ఉంది. అన్ని మూవీస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎట్లుంది మూవీలో? తను చాలా తక్కువ యూజ్ చేశారు తనని చెప్పాలంటే. ఇంకోటి బాబీ డియోల్ కానీ ఈ విలన్ క్యారెక్టరేషన్ చేసి వాళ్ళందరూ ఎట్లా అనిపించారు? తనది మాత్రం సూపర్ ఉందండి. తనది కానీ కార్తీ గారి ఎంట్రీ కానీ ఇవన్నీ బాగున్నాయి. తిని డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి క్రొకడైల్ ఫైట్ ఎట్లుంది మూవీలో? అది అది నార్మల్గా ఉందండి, అంత ఇదేం లేదు. అంటే అది దేవరాలో షార్క్ ఫైట్ ని మించిపోతుందని చెప్తున్నాం కదా. నాకు అలా అనిపించలేదు. ఇంకా ఈ మంచులో ఒకటి ఫైట్ ఉంటుంది, లైక్ లేడీస్ ఫైట్. చాలా బాగుంది. లేడీస్ ఫైట్ బాగుంది. మూవీ మొత్తం ఫైటింగ్ మొత్తం చాలా బాగా చేశారు. తన గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసారు అనిపించింది, సెకండ్ హాఫ్ ఎంతసేపు ఉంటుందో అనిపించింది. సో రెండు కలుపుకొని ఒక యావరేజ్ సినిమా. స్టోరీ కంటెంట్ 1000 సంవత్సరాల తర్వాత ఏదో చేయాలనుకున్నారు శివ గారు, ఆ రెండింటిని కంబైన్ చేసి, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అని అయితే నాకు అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది, ఏంటిది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ మటుకు అదిరిపోతాయి. సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. ముసలి ఫైట్ మెయిన్గా, అండ్ ముసలి ఫైట్ ఒకటి, ఆ తర్వాత ఆ మంచు కోణంలో జరిగే ఫైట్ ఒకటి నిజంగా అద్భుతం. అండ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్. బట్ సూర్య గారు ఎందుకు అరుస్తున్నారు సినిమాలో అని ఒక డౌట్ ఉండిపోయింది నాకు. అంటే ఆయన ఇంకా సింగం ఆ దీంట్లోనే ఆ ఫీల్డ్లో ఉండిపోయాడా ఏంటి, ఆ యముడు ఫీల్డ్లోనే ఉండిపోయాడు ఏంటి, ఊరికి అరవడం ఎందుకు, అరిచే అవసరమే ఉందనే ఒక ఫీల్ వచ్చింది. సో అవన్నీ పక్కన పెడితే రొటీన్ స్టోరీ. నాకైతే 4 సినిమాలు టచ్ కనిపించింది ఇందులో. దేవరా ఒకటి, సలార్ ఒకటి, మగధీర ఒకటి. చిన్నపిల్ల టచ్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి మధ్యన ఆ ర్యాప్ టచ్ అవడం నాకు ఎందుకు. మగధీర సినిమా 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడిని కలవడము, అది చూపించడం నాకు ఎందుకు. అంటే ఆయన రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ అంటే ఆయన సినిమాని కథ మార్చి ఇలా తీసాడేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇలాగ అన్ని సినిమాలు అందులోనేమో ఒక్కొక్క వరల్డ్లో తీసుకెళ్లారు. కాన్సర్ అని ఇంకోటని, అండ్ దేవరాలనేమో ఇంకో ప్రపంచం అని, అదేదో కొండల పేర్లు. ఇందులో కూడా అలాగే ఏదో కోనలు అన్నారు. ప్రణవాది కోనకు లీడ్గా మటుకు ఈయన ఉంటాడు, అది ఒకటి అర్థమైంది. అండ్ కన్ఫ్యూజన్ లాగా ఒక వేలో ఉంది సినిమా. సెకండ్ హాఫ్ మటుకు లీడ్ ఇచ్చిన బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. అన్నదమ్ముల మధ్యన ఇద్దరు ఫైట్ని క్రియేట్ చేసిన ఒక డైరెక్టర్ శివ గారు, ఇంకొకరు మన మెయిన్ డైరెక్టర్ విక్రమ్ సినిమా తీసిన డైరెక్టర్. సో ఢిల్లీ అండ్ రోలెక్స్ ఫైట్, ఇక్కడ కంగువా అండ్ ఈ ఫైట్ కూడా. సో ఇద్దరు ఫైట్స్లో ఏది బాగుంది అనేది మటుకు వెయిట్ చేస్తున్నా పార్ట్ 2లకి. సో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. బట్ సినిమా అయితే యావరేజ్ 5కి 2.25 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. లేదంటే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న బిట్ ఉంటుంది, తన వాయిస్ తో పాడే ఒక చిన్న కోరస్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. అది ఒక్కటే కొంచెం లౌడ్ లేకుండా ఓన్లీ తను ఒక్క వాయిస్ పెట్టి బాగా చెప్పాడు. 2000 crores అని చెప్పారు. 2000 crores కొడతా అని చెప్పి ఒక బాహుబలి స్టోరీ, ఒక మగధీర స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ కలిపి కొట్టారు. అలాంటివి మొత్తం మిక్స్ చేసి ఒక మొహాన్ని కొట్టేసినట్టు కంటారు తప్ప ఎక్కడ కూడా ఒక యూనిక్నెస్ కనిపించలేదు సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉంది? ఇప్పుడు పుష్ప 2 నుంచి డిఎస్పీ రిమూవ్ చేసి తమన్ పెట్టారు. మంచి పని చేశారు. ఎక్కడ మరీ లౌడ్ కనిపించింది. మేబీ సినిమా ప్రాబ్లం ఏమో కానీ చాలా లౌడ్ కనిపించింది. ఎప్పుడు బయటకు వస్తామా అన్న లెవెల్లో కొట్టాడు. ఇంకొకటి దేవరాలో షార్క్ ఫైట్ ఉంది కదా, ఆ రేంజ్ లో ఉంది ఈ మూవీలో క్రొకడైల్ ఫైట్. క్రొకోడైల్స్ దేవరాలు ఎలా అయితే కావాలని పెట్టారో ఇక్కడ కూడా కావాలని పెట్టాడు అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇంకొకటి లేడీస్ ఫైట్ ఒకటి ఉంది సినిమాలో మంచులో, కొంచెం సర్ప్రైజ్ అంతే. అదొక్కటే కొంచెం హైలైట్ వావ్ ఫ్యాక్టర్ అనిపించింది తప్ప మిగతా ఎక్కడ కూడా అంత వావ్ ఫ్యాక్టర్ ఏమనిపించలేదు. ఇంకొకటి దిశా పటాని అసలు మూవీలో లేకపోయినా పెద్ద ఏం లేదు అన్న, ఏం పరగబడదు. పక్కన యోగి బాబు ఎలా ఉన్నాడో దిశా పటాని క్యారెక్టర్ కూడా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తను మాత్రం చాలా బాగా చేశాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన క్యారెక్టర్ మొత్తం ఉంటుంది. తను చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ సూర్య వర్సెస్ బాబీ డియోల్ విలన్ కూడా అంత పవర్ఫుల్ గా చూపించలేదు అన్న. ఏదో తను అరుస్తుంటాడు చేస్తుంటాడు తప్ప హీరో విలన్ ఫైట్ వచ్చేసరికి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. అంత మూవీలో కార్తీ ఎంట్రీ కానీ కార్తీ క్యారెక్టర్ కానీ ఎట్లుంది? టోటల్ 2 పాస్ట్ జనరేషన్ కరెంట్ జనరేషన్ రెండింటిలో చూపిస్తారు. అది కొంచెం ఒక 10-15 minutes క్లైమాక్స్ సీన్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. అప్పటికి చాలా జనాలు అలసిపోయి ఉంటారు, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతామన్న మైండ్ సెట్తో ఉంటారు. సో అంత ఎంకరేజ్ అయితే అంత సాటిస్ఫై అయితే అవ్వరు జనాలు. ఆ క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి అంత వావ్ ఫ్యాక్టర్ అయితే కాదు. మొత్తానికి అసలు సినిమా మొత్తం మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 2.5. మధ్యలో జరుగుతుంది. సూర్యబాయ్ కపాలకోనకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి చెప్తారు. సో వాళ్ళ ఎంట్రీ అనేది బీభత్సమయ్య చాలా బాగుంటుంది. వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే సూర్యబాయ్
నేర్తాడు వాళ్ళకి ఫైట్. అదే మళ్ళీ వాళ్ళ కపాల కొనవాళ్ళ మీద యాంటీగా చేస్తారనమాట. థ్యాంక్ యూ. నాకైతే గాలి ఆడుతుంది మరి. థ్యాంక్ యూ అన్నా. 5.5. అర్థం కాదు, ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు, బట్ ఎండింగ్ వరకు విత్ ఇంపార్టెన్స్ తో చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది. లాస్ట్ క్లైమాక్స్ అనేది వెరీ గుడ్ క్లైమాక్స్, బాగుంది. అండ్ 10 minutes, లాస్ట్ 10 minutes చెప్తున్నాం కదా, విక్రమ్ మూవీలో మనకి రోలెక్స్ అనే ఇచ్చాడు, సూర్య ఎంటర్ అవుతాడు కదా, సేమ్ ఈ మూవీలో వాళ్ళ తమ్ముడు కార్తిక్ ఎంటర్ అవుతాడు. అందులో తనకెంత ఇంపార్టెన్స్ ఉందో ఇందులో అదే అనిపించింది. స్టార్టింగ్ నుంచి సూర్య యాక్టింగ్ సూపర్, కానీ చూసి 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 లిటిల్ బిట్ బోర్ అయిపోయినాము. లాస్ట్కి కార్తిక్ ఎంటర్ అయ్యే వరకు వేరే స్ట్రీమ్ వచ్చింది, ఎక్స్ట్రీమ్ లెవెల్, ఎక్స్ట్రానరీ చేసింది. 10 minutes రోల్, 10 to 15 minutes ఎక్స్ట్రానరీ. అండ్ పక్క చెప్తున్నా, ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీ దిల్ బి వెరీ గుడ్ కలెక్షన్స్ అండ్ హిట్. ఈ మూవీ ఇట కలెక్షన్స్ వస్తాయి, రాదని కాదు, చాలా బాగుంది. టేకింగ్, డైరెక్షన్, అంతమంది యాక్టర్స్, చాలా ఒక క్రొకడైల్తో ఒక ఫైట్ ఉంటుందన్నమాట సూర్యది. వెరీ న్యాచురల్. ఆయన ఎవ్రీ ఫైట్స్ చాలా న్యాచురల్ ఉంటుంది, ఎందుకంటే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ గిట్ వస్తుంది. సో మనం 7 Sense మూవీ చూసాము, మనకు ఒక సీన్లో ఆయనది పర్సనాలిటీ చూపిస్తాడు. రియల్లీ చెప్తున్నా, నేను ఇంకా షాక్. ఈ మూవీలో ఇట్లా ఎక్స్పోజ్ చేయడు ఆయన మూవీస్లో, ఒకసారి చేస్తాడు, చేసిండనమాట ఒక ఫైట్లో. ఆ మూవీలో ఈ ఫైట్లో చూస్తే మాత్రం డ్యామ్ చెప్తున్నా, అబ్బాయినైనా నాకే అట్రాక్ట్ అయిపోతుండు. ఇక అమ్మాయిలు అయితే చెప్పలేము, అంత చాలా బాగుంటుంది. స్టిల్ ఈజ్ మెయింటైనింగ్ ది సేమ్. ఇంకోటి మూవీలో లేడీస్ ఫైట్ ఒకటి ఉంది మంచులో, అది ఎట్లా అనిపించింది? లేడీస్ ఫైట్ అల్టిమేట్ ఫైట్, చెప్పాలంటే అది ఎక్స్పెక్ట్ చెయ్యరు మీరు. అసలు నేనే షాక్ తిన్నా, అలాంటి ఫైట్ బాగుంది. డైరెక్టర్ చెప్తున్నాం కదా, ఆ మూమెంట్లో లేడీస్తో నా ఫైట్ ఇవ్వాలనేసి చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇనిషియల్లీ లేడీస్ అందరూ భయపడతారు అనమాట, బట్ సూర్య అనేది ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. ఆ మూమెంట్లో అక్కడ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఇచ్చే వారికి, ఆ ఎంకరేజ్మెంట్ వల్ల వాళ్ళకి ఏమంటారు ఎంతూజియాజం వచ్చేసి వాళ్ళకి కోపం వచ్చి అది చేసి వాళ్ళే ఫైట్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ ఇచ్చిండు వాళ్ళు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. లేడీస్ వాళ్ళు లేకపోతే ఎంత అసలు అబ్బాయిలా లేడీస్ అన్నట్టు ఉంటుంది. చాలా బాగా. మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5, 4. థ్యాంక్ యూ. వెల్కమ్. మూవీ అయితే బ్రో, అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. కంగువాతో పిచ్చెక్కించాడు సూర్య. అంత బాగుంది మూవీ అయితే, నిజంగా చెప్తున్నా. ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, అంత బాగుంది మూవీ అయితే. బ్రో ఖచ్చితంగా 2000 కోట్లు మూవీ ఎక్కువనే కొడుతుంది, ఎందుకంటే కంగువా మూవీలో నాకు నచ్చింది ఏంటంటే దిశ, నిన్ను చూసి ఎక్కుతుంది నష. సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా బ్రో, అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. 1 man షో చేసిండు నిజంగా, హీరో సూర్య. బాబీ డియోల్ విలన్ అంటే నిజంగా చెప్తున్నా, యానిమల్ లా నిజంగా మరిపించేసిండు. యానిమల్ యాక్టింగ్ అయితే బాబీ చెప్పండి, యానిమల్ కాదు, కంగువాలో యానిమల్ ని మరిపించే విధంగా ఉంది మేడం యాక్టింగ్, అంత బాగుంది కంగువాలో అయితే యాక్టింగ్ అయితే. బాబీ డియోల్ క్రొకడైల్ ఫైట్ ఎట్లుంది? క్రొకడైల్ ఫైట్ అయితే దేవరాలో షార్క్ ఫైట్ ని మించిపోయింది నిజంగా. ఇంతవరకు అయితే ఏ సినిమాలో చూడలే క్రొకడైల్ ఫైట్ అయితే, చాలా బాగుంది. ఈ లేడీస్ ఫైట్ ఉంది కదా, అది ఎట్లుంది? లేడీస్ ఫైట్ అయితే నిజంగా లేడీసా విలన్సా అన్నట్టు చేసిరు మేడం. ఫైట్ అయితే చాలా బాగుంది. ఏ కార్తిక్? హీరో కార్తిక్ లేడుగా ఇలా ఏంది బ్రో? సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. లాస్ట్లో కార్తీ వచ్చి ఒక 10 నిమిషాలు ఉన్నది, రోలెక్స్ రేంజ్లో ఉన్నది అయితే. ఇప్పుడు నెక్స్ట్ మావాడు చెప్తాడు. అందులో ఆడవాళ్ళది ఒక ఫైట్ ఉంటుంది బ్రో, అసలు మామూలుగా ఉండదు అది. మొత్తం మంచిలో ఉంటుంది, మొత్తం అది క్రేజీ ఉంటుంది ఆ ఫైట్ అయితే. మొత్తం ఇట్లా బాడీ మొత్తం ముక్కలు అయితే ఉంటుంది బాడీ ఒక్కొక్కరిది, విలన్స్ది. క్రేజీ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం, క్రేకింగ్ సూపర్. సూర్య క్యారెక్టర్ అయితే అసలు కైండ్ లెవెల్లో ఉంటుంది, ఒక కైండ్ పీస్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. సో అది బాగుంటుంది సూర్య క్యారెక్టర్ కూడా. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కలిసే టైంకి అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు అయితే బాగానే ఉంటుంది మూవీ. ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో ఒక పీక్స్కి వెళ్ళిపోతుంది మూవీ. ఫైటింగ్ సీన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. అసలు మ్యూజిక్ అసలు బ్యాక్ పెట్టేదే లేదు. కాకపోతే ఏంటంటే ఏదైతే వాయిస్ ఉంటుందో సూర్య వాయిస్, అది ఒరిజినల్ ఉంటే ఇంకా బాగుంటుండే. బ్యాక్గ్రౌండ్లో వేరే వాయిస్ వచ్చేసరికి ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ అయిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ ఓవరాల్ ఓకే.
మట్గా ఎప్పుడే చూసి వస్తున్నామండి గురుగారు. కండలు కనిపిస్తా, సూర్య బలం కనిపిస్తా, ఫైనల్ గా మళ్ళీ బ్లేజర్ వేస్తారు, ఆ రిచ్ ప్లాటినం గోల్డ్, అంటే చాలా డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా దృష్టిలో పెట్టుకొని తీసారు. అది సో బ్యూటిఫుల్. అందరు ఎంట్రీస్ బాగున్నాయండి. చెప్పా కదా, సాంబార్లో ఉప్పు, దొండకాయ బెండకాయ కరెక్ట్గా వేస్తే గుమగుమలాడే సాంబార్ వచ్చినట్టు పంచభూతాలని ఎలిమెంట్స్ని తీసుకొని ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన మూవీ స్టాండర్డ్స్ లాగా ఉంది. ఇది ఇండియన్ మూవీ అని నేను చెప్పను, 100% ఇంటర్నేషనల్ మూవీ. ఇంకొకటి దేవరాలో షార్క్ ఫైట్ కదా, ఆ రేంజ్ లో ఇంట్లో క్రొకడైల్ ఫైట్ ఉంటుంది అని చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు అది కొంచెం సిమిలారిటీస్ అనిపించాయి. అంటే మరి రైటర్ ఒకలాగా తీసారా, లేకపోతే ఈ వాటర్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నారు? మేబీ ఒకసారి రైటింగ్ చేసేటప్పుడు అందరు రైటర్స్కి ఒకే ఎలిమెంట్ వెళ్ళినట్టు దేవరాలో ఏదైతే వాటర్ షాట్స్ ఎక్కువ ఉన్నాయో, వాటర్ మీద ఫైట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ థీమ్లో ఉంది. స్టార్టింగ్లో అనుకున్నా నేను, క్రోకోడైల్ సీన్ యూ షుడ్ వాచ్. అంటే జస్ట్ ఒక 15 seconds 30 seconds లేదు, రియల్గా మీరు క్రోకోడైల్ వస్తే, రియల్గా మీరు హాంట్ అయితే సినిమాటిక్గా తీలా, నిజంగా వచ్చి మీ మీదకి వస్తుందా, దాన్ని చచ్చిపోదు, అది అంత తొందరగా చచ్చిపోదు. సో మనకు ఆ హాలీవుడ్లో ఉంటాయి రియల్ షాట్స్, అలా తీశారు. అంటే రియల్గా చంపితే ఎలా ఉంటుందో అనుభూతి ఉంది. ఇంకొకటి మూవీలో ఈ మన దిశ పటాన్ తన క్యారెక్టరేషన్ ఎట్లుంది? దిశ పటాని వీ నీడ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ హీరోయిన్ కాబట్టి అమ్మాయి సాంగ్ చాలా బాగుంది. అండ్ ఆ యాక్సెంట్ క్యూట్గా తెలుగు, ఆ ఫారెన్ యాక్సెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్లామరైజ్ ఆడు. నాకు ఫైనల్గా బాగా నచ్చిన సీన్ ఏంటంటే, మన ఆర్ఆర్ఆర్లో సెంటిమెంటో లేకపోతే బాహుబలిలో సెంటిమెంటో, ఒక బేబీ సెంటిమెంట్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడితో ఆపేస్తారేమో అని భయపడ్డా. ఇట్స్ లైక్ మళ్ళీ మిక్స్చర్ ఆఫ్ అ మూవీ అనిపిస్తుంది అని చెప్పి. సో యూజువల్గా కొట్టేసుకోవడం అంటే ఏ సినిమా అయినా ఇద్దరు కొట్టేసుకుంటే ఎవడు విన్ అయితే వాళ్లే రాజు అని. సో కొట్టుకున్న క్షమా దయతో ఆ కొట్టుకున్న వాడిని మన ఇండియన్ లీగల్ సిస్టమ్ లాగా క్షమిస్తే వాళ్ళు ఎలా మారుతారనే ఒక ఎలిమెంట్ చాలా బాగుంది. ఇంకోటి కార్తీ ఉన్నాడు కదా, కార్తీ ఎంట్రన్స్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ మళ్ళీ 2 ఉంటుంది, ఇది సేమ్ సిరీస్ లాగా ఉంది, బట్ కంక్లూడ్ చేశారు. అంటే మనం ప్రతి పెద్ద సినిమా చూసినప్పుడు అయ్యో మనం సగం టికెట్ డబ్బులు పే చేస్తే బాగుంటుంది, ఫుల్ టికెట్ పే చేస్తే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది 100 రూపాయలు పే చేస్తే 200 రూపాయలు వర్త్. సో క్లైమాక్స్కి న్యాయం చేశారు. థ్యాంక్ యూ. బాహుబలిని బీట్ చేయాలి, అది ఎలాగైనా సరే. ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలిని మనం బీట్ చేసేసి ఏదోదో తీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ అది ఇట్లా అట్టర్ ఫ్లాప్ అవుతాయి అన్నమాట. కంగువా సినిమానే ఎగ్జాంపుల్. ఇప్పుడు కంగువా పార్ట్ 2 అని పెట్టాడు, అసలు దానికి రీజన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చాలా వాటికి అసలు విషయానికి ముందు మనకి స్టోరీ టెల్లింగే సరిగ్గా లేదు డైరెక్టర్ది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే పాజిటివ్స్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే, 3D పరంగా చూడొచ్చు సినిమా. బీజిఎం అంటారా యావరేజ్, దేవిశ్రీ ప్రసాద్ అనే తన మార్క్ ఓకే, కానీ స్టోరీ టెల్లింగ్ అనే సినిమా లేదు. డైరెక్టర్ చెప్పేది ఎలా ఉన్నట్టు తడబడ్డాడండి బాగా. ఇప్పుడు అలాంటి సినిమా స్టోరీని అసలు ఏంటి రీజన్ ఏంటి ఎందుకు అని చెప్పాలి, కానీ ఏదో లాజిక్లెస్ సీన్స్గా పెట్టేసి సినిమా జనాలు చూసేస్తారని చెప్పి వదిలేస్తే సినిమా రిజల్ట్ ఎలాగే ఉంటుంది. నా దృష్టిలో సినిమా అనేది బిలో యావరేజ్ అండి. క్రొకడైల్ ఫైట్ ఎట్లుంది మూవీలో? అది క్రోకడైల్ ఫైట్ ఓకే అండి, విఎఫ్ఎక్స్ ఓకే పరంగా చూడొచ్చు, కానీ గ్రాఫిక్స్ అవన్నీ మనం ఆల్రెడీ చూసినవే. అలాంటి ఇప్పుడు క్రోకడైల్ సీన్ లాంటివి హీరో ఎంట్రన్స్ అప్పుడు ఎలివేషన్కి బాగుంటాయి, కానీ సినిమా సెకండ్ హాఫ్లో పెట్టేస్తే అంత పండవ. దేవరాలో షార్క్ ఫైట్ ని మించిపోయింది క్రొకడైల్ ఫైట్? లేదండి, దేవరానే దేవరా తీసే విధానం వేరు, ఎందుకంటే అక్కడ ఒక పర్పస్ ఉంది. ఇక్కడ క్రోకడైల్ సీన్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుంది, కానీ ఒక పర్పస్ లేదు సినిమా. ఇంకోటి ఈ మంచులో లేడీస్ ఫైట్ ఒకటి అయింది కదా, అది ఎట్లా అనిపించింది? అది హైలైట్ అండి సినిమాకి, ఎందుకంటే కొంచెం అది ఏంటంటే తను నేర్పించిన దాన్ని ఎట్లా వీళ్ళు యూటిలైజ్ చేసుకొని చూపించాడు, అది కొంచెం రీజన్ ఉంది. కానీ ఇప్పుడు సినిమాలో అసలు ఆ బాబు ఏంటి, ఆ అబ్బాయికి ఆ పవర్స్ ఎందుకు వచ్చినాయి, ఆ అబ్బాయి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, అసలు ఎందుకు ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది, అసలే వదిలేసి ఏదోదో హిస్టారికల్గా తీసుకుపోయి మళ్ళీ ఇది తెచ్చేస్తే జనాలకి మెంటల్ ఎక్కింది. అరే ఏంది ఇది, మనం ఒక సీన్కి కనెక్ట్ అయ్యే లోపు ఇంకో సీన్కి తిప్పుతున్నాడు, ఇంకో సీన్కి మన కనెక్ట్ అయ్యే విడి తిప్పుతున్నాడు, అలా మనకి ఏంటి అసలు రీజన్ ఏంటి? అందుకనే సినిమా జనాలు కనెక్ట్ అవ్వడం కష్టం. ఇంకొకటి పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఉందా అసలు? ఏమండి, ఒకటి బాహుబలి అని ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళందరూ చేస్తున్న ట్రై ఇది. బాహుబలిని ఎప్పటికీ వీళ్ళు బీట్ చేయలేరు. బాహుబలిలో స్టోరీ టెల్లింగ్ అనేది స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా ఉంటుంది, జనాలు కనెక్ట్ అవుతుంది, ఒక రీజన్ ఉంటుంది. దీనికి ఏముందంటే పాన్ ఇండియాకి అవ్వదు ఇది సినిమా. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టయితే లేదండి. కంగువాకి ఎవరైతే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తారో వాళ్ళకి రీచ్ అవుతుంది, కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి నిరాశే. సూర్య కోసమే సినిమా చూడొచ్చు అంటారు, ఏమంటారు? సూర్య వన్ మ్యాన్ షో అండి. సూర్య బాబీ డేల్ ఓకే, వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ వాళ్ళు యాక్టర్స్, సూపర్ స్టార్స్ వాళ్ళు. మనం వాళ్ళు కంపేర్ చేయడం, వాళ్ళ యాక్టింగ్ తోపు. అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా స్టోరీ, అసలు ముందు సినిమా కథ బలం ఉండాలి కదా, బలం ఎక్కడుంది? స్టోరీ అనేది ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి మళ్ళీ విఎఫ్ఎక్స్ యాక్షన్ సీన్స్ పెట్టేసి వదిలినట్టు ఉంది జనాల మీదకి, అంతే. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేను ఇచ్చే 2 అండి.
2 రేటింగ్ అవుట్ ఆఫ్ 5. Yeah, out of ఓకే థ్యాంక్ యూ. ఏదండి క్రొకడైల్ ఫైట్ కంగువానే కదా. క్రొకడైల్ ఫైట్ ఎట్లా మూవీలో కామెడీ ఉంది కామెడీ ఉంది. ఇంకొకటి లేడీస్ ఫైట్ జరిగింది కదా మూవీలో, కొంచెం ఇంట్రెస్టింగ్ అది ఎట్లా? అది ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఓవరాల్ గా మూవీ ఎట్లని చెప్పండి ఒకసారి. మూవీ సూర్య కోసం 100% చూడాలి అంతే స్టోరీ లేదు కానీ సూర్య కోసం క్యారీ చేయాలి సినిమా ఇంకా అంటే దిశా పటాని యాక్టింగ్ కానీ అసలు ఆమెకి పెద్ద రోల్ లేదు మూవీలో, ఉన్న కొంచెమే ఉంది, అది ఎట్లా? నెక్స్ట్ ఏంటంటే ఇక అది కొంచెం ఆమె అసలు క్యారెక్టర్ లేదు కదా సినిమాలో డిఎస్పీ మ్యూజిక్ ఎట్లా? డిఎస్పీ మ్యూజిక్ వరస్ట్ ఎప్పుడు వరస్టే ఒకటి ఫైర్ సాంగ్ బాగుంది. ఏది బాగుంటుంది డిఎస్పీ మ్యూజికే అసలు మ్యూజిక్ కాదు డిఎస్పీ ఇంకా క్లైమాక్స్ కార్తీ అది బాగుంది కార్తీ ఎంట్రీ హైలైట్ బాబీ డియోల్ బాగా చేశాడు విలన్ రోల్గా బాగా చేశాడు సూర్య కోసము కార్తీ ఎంట్రీ కోసం చూడొచ్చు సినిమా. థ్యాంక్ యూ.